రాష్ట్రం భగభగ, కానీ ఇల్లు మాత్రం చల్లగా ఉంది. అల్లుడిల్లు కదా, అలాగే ఉంటది. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు? నా కూతురింటికి రావడానికి ఎవరి పర్మిషన్ తీసుకోక్కర్లా. అయినా అందరూ చిరాపడితే బావేమనుకుంటాడు? వినబడలా. కర్మ కర్మ, నీకు గట్టిగా చెప్తే ఏ మాట వినబడదు, మెల్లిగా చెప్తే అన్ని మాటలు వినపడతాయి. ఇలా మనం అందరం వచ్చి పడితే బావేమనుకుంటాడు? ఎందుకనుకుంటాడు? మనం బావకి బోళ్ళెంత కట్నం ఇచ్చాం. ఇలా అప్పుడప్పుడు వచ్చిపోతుంటే మన డబ్బు మీద బేన వసూలు చేసినట్టు అవుతుంది. సూపర్, అందుకే నువ్వు నా నాన్నవయ్యావు. రా సుబ్బు రా. అక్క బావ లేరు, బయటికెళ్లారు. ఓకే. ఎవరి కుర్రాడు కుస్తీ పోట్లకు వెళ్లే వాళ్ళ ఉన్నాడు? కాదు నాన్న, మన అక్క వాళ్ళకి ఇంకో ఫ్లాట్ ఉంది కదా, అందులో అద్దెకుంటాడు. పేరు సుబ్బు. ఓ అలాగా. సుబ్బు మా నాన్నగారు. ఓ అవునా, నమస్కారం అండి. వినబడలా. సుబ్బు నమస్కారం అన్నాడు. అలాగా, సంతోషం బాబు. ఆయన ఏ పని మీద వచ్చాడు అడుగు. సుబ్బు ఏదైనా అర్జెంట్ పనా? అదేం కాదు, సార్ గాని మేడం గారు గాని ఉంటే అద్దిచ్చి వెళ్దామని వచ్చా. పర్వాలేదు, నాకు ఇచ్చేయి. ఇలాంటివి మాత్రం బాగా వినపడతాయి. ఇవ్వు నాయనా, నేను ఇస్తా. ఓ అలాగే సార్, ఇందా వెళ్ళొస్తానండి. నాన్న ఆ డబ్బులు ఇటు అక్కకిస్తాను. ఉండనీరా, ఈ నెల వడ్డీ. ఉండు బావుకి చెప్తాను. నా నోట్ సంగతి నీకు తెలుసు కదా. నీ నోటికి నోటే తాళం. నీకు భలే తాళం తెలుసు నాన్న. మరేమనుకున్నావు? వీరబాబా మజాక. సర్లే, నాకు ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఉంది, నేను వెళ్తా. ప్లేస్ మారినా నీ పిచ్చిపోలేదేంట్రా? అది ఎక్కడికి పోతున్నానా, చెల్లాలి. ఈ వడ్డీ ఎలా ఖర్చు పెట్టాలి? అమ్మగారు, మీ అమ్మగారు నాన్నగారు వచ్చారు కదండి, ఏమైనా పిండి వంటలు చేస్తున్నారా? ఎందుకే, చేస్తే తినేవాళ్ళు ఎవరున్నారు? మా నాన్నకి షుగరు, మా అమ్మకి బీపీ, మా తమ్ముడు ఇంట్లో అసలు తిండు. ఫోన్లేండి, వాళ్ళ పేరు చెప్పుకొని అయ్యగారు తింటారు కదా. ఎందుకు, ఇంకా పొట్ట పెరగడానిక? అమ్మాయి రాజు, ఏం చేస్తున్నావే? మీరు వచ్చారని ఆవకాయ పడ్డామని ఆవాలు బాగా చేస్తున్నానమ్మా. అది సరే, మీ ముగ్గురిలో వచ్చేసారేంటి? ఏం చేయమంటావే, మీ తమ్ముడిని కంట్రోల్ చేయాలని మీ నాన్న కంట్రోల్ చేయాలని మీ తమ్ముడు, వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటుంటే ఇలా వచ్చాం. బానే వచ్చేసారు. అసలే మా ఆయనకి నా పుట్టిలంటే లోకువా, ఇప్పుడు ఇంకా లోకువ అయిపోతాను. నన్ను ఏం చేయమంటావు అమ్మా? వాళ్ళిద్దరికి అస్సలు పట్టడం లేదు. పోనీ అల్లుడి గారితో చెప్పిద్దామా? అప్పటికన్నా పరువు పూర్తిగా గంగలో కలిసిపోద్దు. ఆయన ఇంకా నేను బతుకున్నంత కాలం రోజు నన్ను దెప్పి పొడుస్తారు. అవునమ్మగారు, ఇప్పటికే అయ్యగారు అమ్మగారి మాట వింటం లేదు. అమ్మగారి మాట కంటే ఆ సుబ్బు మాటకే ఎక్కువ విలువిస్తారు. అదేమిటి? ఏం లేదమ్మా, ఆయనకి బ్యాచిలర్ లైఫ్ అంటే ఇష్టం, అందుకే ఓ బ్యాచిలర్ నే తెచ్చారు. ఆయన్ని పెంచి పోషిస్తున్నారండి, ఎవరు చెప్పినా వినలేదు. ఐసు నోర్ముయ్, అమ్మ వేరేలా అనుకుంటుంది. అసలు ఇదంతా నీ తమ్ముడు పెళ్ళం వల్లే వచ్చింది. మధ్యలో తనేం చేసింది? తని అన్ని తాహతకు మించిన కోరికలు. తమన్నా వేసుకున్న గోల్డ్ రంగ్ కావాలి, అనుష్క వేసుకున్న హై హీల్స్ కావాలి అంటుంది. అనుష్క చాలా పొడుగు కదా అమ్మగారు, అయినా హై హీల్స్ వేసుకుంటుందా? ఏదో మాట వాసుకన్నాను లేవే. రాజ్యం దాని గొంతమ్మ కోరికలు తీర్చడానికే జూదాలకు అలవాటు పడిపోయాడు. చివరికి ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందమ్మా? BMW కారు కొనేదాకా కాపురానికి రాను అంటూ పుట్టింటికి వెళ్ళిపోయింది. అయ్యో, మరెలా? మొగుడు కావాల్సి వస్తే అదే వస్తుంది లేవే. అయినా తమ్ముడు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టాల్సింది. ఆ వెదవుకి అన్ని తెలివితేటలుంటే ఇంకే. సర్లేమ్మా, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. అమ్మా, ఈ ఆవకాయ సంగతి ఏదో నువ్వు చూడొద్దు, నాకు సీరియల్ టైం అవుతుంది. దావే ఐసు చూడమ్మా. నా ఇంట్లో నేనే చేయాలి, కూతురింటికి వచ్చినా నేనే చేయవలసి వస్తుంది. ఇదిగో వస్తాను, 4 కేజీలు పంపించమంటున్నాం, ఓ తలకాయ కూడా పంపించు. అదేంటి సార్, మీరు ఎప్పుడు ½ కేజీ కదా తీసుకుంటారు? మా ఇంట్లో అడి పందులు వచ్చి పడ్డాయిలే. ఓకే సార్. సరే. ఏమండి, నీకు విషయం తెలుసా? ఏంటి? మా తమ్ముడు ఇలా కావడానికి కారణం వాడు పెళ్ళవేనంటండి. రాజ్యం, అమ్మాయి నీకు మరదలవుతుంది, మరదలని వరుస పెట్టి విను. సర్లేండి, దాని నిర్వాకం వల్లే మా తమ్ముడు చెడిపోయాడంట. నీ తమ్ముడిని ఎవరు జరగొట్టగలరే? వాడి చెడిపోయి అందరినీ జరగొట్టగలరు. అబ్బా, అసలు వాడు ఎందుకలా తయారయ్యాడో కారణం తెలుసుకోరే. సరే, అది నువ్వే చెప్పు. మా మరదలు అన్ని గుంతమ్మ కోరికలే కోరుతుందంట. అవన్నీ తీర్చడానికి పాపం వీడు పండు రాయిడ్లా తయారయ్యాడు అని ఎవరు చెప్పారు? ఇంకెవరు? మా అమ్మ. నీ ఆడాలది చాలా విచిత్రమైన గుణమే. కోడలుగా ఉన్నంతసేపు అత్త దౌర్జన్యాలకు బలైపోతున్నావు అంటారు, అత్తయ్యాక కోడల చేతిలో బలైపోతున్నావు అంటారు. అందరి సంగతి వేరేనండి, మా అమ్మ సంగతి వేరే. పోనీ ఆ అమ్మాయి గొంతమ్మ కోరికలు కోరిందనుకో, ఏదన్నా నచ్చ చెప్పచ్చు కదా. వాడి వల్ల ఏమవుతుందండి? అందుకే పాప ఆ అమ్మాయి కోరికలన్నీ తీర్చడానికి వీడు పందుల్లో దిగాడు, అలా అలా నాశనం అయిపోయాడు అని నువ్వు చెప్తే నేను నమ్మాలి, అంతే కదా? ఏ నమ్మరా? నీ తమ్ముడు గురించి నాకంటే నీకే బాగా తెలుసు. తెలిసి ఒక అమాయకురాల మీద నిందేయడం కరెక్ట్ కాదే.
నవ్విన నాప్చేనే పండుతుంది. ఆ నాపచేది ఎప్పటికీ పండదు. పందవా? ఏ మీ నాన్న తమ్ముడు పందాలు పిచ్చి నీకు అంటుకుందా? వెళ్ళు మీ తమ్ముడి వెధవేషాలకి ఇంకో అమాయకురాలు బలి చెయ్యి. మీకు చెప్పాను చూడండి, నన్ను నేనే. బయట చెప్పుల స్టాండ్ ఉంది పో. మీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. ఆడదానికి ఆడదే శత్రువు అన్న సంగతి ఆడాళ్ళే ప్రూవ్ చేస్తుంటారండి. ఈ రోజు ఎలాగన్నా సరే రమ్మి కొట్టి తీరాల్సిందే. గోపి ఏంట్రా ఏం కావాలి? ఏంటా ప్లాస్టిక్ పులి పట్టుకొచ్చావు? మా మేడం గారు నాన్నగారు వచ్చారంట కదా సార్, నాకు పరిచయం చేయండి. ఒక దరిద్రాన్ని ఇంకో దరిద్రాన్ని పరిచయం చేయడం అవసరమారా? ఊరుకోండి సార్, మా మేడం గారి తాలూకు అంటే మీకు లోకువా? అది నిజమే గాని మా మాంగారితో జాగ్రత్తగా ఉండాలి. రో సౌండ్ ఇంజనీర్ ఆయన ఎందుకు సార్? రాళ్ళు ఇచ్చి కొట్టేస్తాడు. రాళ్ళ ఇక్కడెక్కడ ఉన్నాయి సార్? ఆయన కిడ్నీలో ఉన్నాయిరా, అది తీసి కొడతాడు. అల్లుడు గారు అది వచ్చేస్తున్నాడు సౌండ్ ఇంజనీర్, జాగ్రత్త. అమ్మో, మేడం గారి తాలూకా, జాగ్రత్తగా డీల్ చేయాలి. నమస్కారం సార్. వినబడలా? సత్యం, సౌండ్ ఇంజనీర్ అంటే ఇదేనా? నమస్కారం సార్. నీ పెదాలు కదులుతున్నాయి, మాట బయటికి రావటం లేదు. అది కాదు సార్, నేను మీకు నమస్కారం పెడుతున్నాను. మాట గొంతులోనే ఆగిపోతోంది. భయం లేదు, తగ్గిపోతుంది. మా అల్లుడు డాక్టర్ చూపిస్తాడు. ఇది పట్టుకోండి సార్. నమస్కారం సార్. అల్లుడు వీడెవడు? గారడి వాళ్ళ కోతిగా ఎగురుతున్నాడు. మావయ్య ఈ పేరు చెగోడి. నమస్తే చెప్తున్నాడు నీకు. చెకోడి అంటే మా అమ్మాయి అసిస్టెంట్. ఏమోయ్ మరి అలా చెప్పవే? ఇందాక నుంచి అదే చెప్తున్నాను సార్, మీరేం పట్టించుకోవట్లేదు. వినబడలా? బాగున్నారా? అల్లుడు గారు వీడిని కాస్త డాక్టర్ చూపించండి పాపం. నేను చూపిస్తాను మా, మీరు రెస్ట్ తీసుకోండి. పర్వాలేదు చెకోడి, తగ్గిపోతుందిలే, బాధపడకు. అదేంటి సార్, ఆయనకు మీరు మామూలుగా చెప్తే వినబడిపోతుంది. అదంతేరా, ఆయనకు కావాల్సినవి వినపడతాయి, మిగతా వినపడవు. వామ్మో, అలాగైతే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను సీన్ మొదట్లో చెప్పింది అదే అదవా. తిట్టకండి సార్, అర్చి అర్చి ఆకలిస్తుంది, వెళ్ళి ఏదో ఒకటి తినాలి. మేడం వెళ్ళు మెక్కు ఏదవా. నాన్న, మన ఊర్లో తెలుగు మాస్టర్ వాళ్ళ అమ్మాయి 3 ఎకరాల పొలం కొందంట. అవునే, అది మొగుణ్ణి కొంగుముడు కట్టుకుంది, ఎకరాలు ఎకరాలు కొంటోంది. మనకా భాగ్యం లేదుగా. మేడం మీరు ఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడు ట్రాఫిక్ లో ఉన్నాను, అందుకే ఫోన్ ఎత్తలేకపోయాను. చెప్పండి మేడం. 10వ తారీఖు వచ్చేస్తుంది, రెంట్ ఎప్పుడు ఇస్తావు? మళ్ళీ రెంట్ అంటారండి మేడం, సార్కి ఇచ్చేసానుగా. అదే వద్దన్నాను, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా మీ సార్ ఇచ్చావనే చెప్తారు. సార్ అంటే భాస్కర్ గారు కాదు మేడం, ఇదిగో ఈయన. ఈయన మా నాన్న. ఆయనకే ఇచ్చా. నాన్న ఇతను నీకు డబ్బులు ఇచ్చాడా? ఇతను ఎవరు? అదేంటండి, నన్ను మీ అబ్బాయి పొద్దున్నే పరిచయం చేశాడుగా, నేను మీకు రెంట్ ఇచ్చానుగా. వినబడలా? సార్ పొద్దున్నే నేను మీకు రెంట్ ఇచ్చాను కదా సార్. వినబడలా? నువ్వు ఆగ్రన్నా. ఏ సుబ్బు, ఏంటి కొత్తగా నాటకం ఆడుతున్నావా? నాటకం కాదు మేడం, నేను నిజమే చెప్తున్నా. అంటే మా నాన్నగారు అబద్ధం చెప్తున్నారా? సార్ నేను మీకు నిన్న రెంట్ తెచ్చిచ్చాను కదా సార్. ఏంటో అంటున్నావు, వినబడలా? అసలు ఎవరు నువ్వు? నేను మీకు అద్దిచ్చాను కదా సార్. సుబ్బు, దిస్ ఇస్ టూ మచ్. ఆయన అసలు నువ్వు ఎవరో తెలియదని చెప్తుంటే నువ్వు ఆయనకి డబ్బులు ఇచ్చాను చెప్తావేంటి? అరే లేదు మేడం, నిజంగానే ఇచ్చాను. అంటే మా నాన్నని దొంగ అంటావా? మాది దొంగల వంశం అంటావా? అయ్యో అంత మాట నేనేం అనట్లేదు మేడం, జస్ట్ రెంట్ ఇచ్చానని చెప్తున్నాను అంతే. నువ్వు నిజంగానే రెంట్ ఇచ్చుంటే మా నాన్న అసలు నువ్వు ఎవరని ఎందుకు అడుగుతారు? నువ్వే అబద్ధం చెప్తావు సుబ్బు. అయ్యో అది కాదు మేడం. అమ్మాయి, ఇతను ఎవరో గాని నన్ను ఏంటో అడగాలనుకుంటున్నాడు. ఏంటది? అయ్యో ఏం లేదులే నాన్న. చూసావా, మా నాన్న చంటి పిల్లలు లాంటి వాడు. ఆయన మీద నిందలేస్తావా? వెళ్ళి అద్దె పట్టుకురా. అమ్మాయి, అతను ఏంటో చెప్పాలనుకుంటున్నాడు. ఏంటది? ఏం లేదు నాన్న, నువ్వు రెస్ట్ తీసుకో. నాకు పక్కింటి పాపాయి పడుకుంది, సీరియల్ టైం అయింది, నేను అది చూస్తానే. వినబడలా? ఈ వీడియో చూసేసాము. ఏం చూపు ఏడుపు ముఖం పెట్టావు, ఏమైంది? చెగుడి, నేను అద్దె డబ్బులు పట్టుకెళ్ళి మేడం నాన్నగారికి ఇచ్చాను, ఆయనేమో ఇవ్వలేదు అంటున్నాడు. మేడం నన్ను కోప్పడ్డారు. ఏ సుబ్బు, మేడం చాలా గౌరవంతో బతికే వ్యక్తి. ఆవిడ నాన్నగారు అంటే ఎలాంటి వారే ఉంటారు, అలాంటి వాళ్ళ మీద నిందలేకు. నోర్మి, ఆయనకి ఏం వినపడినట్టు నటిస్తున్నాడు. ఆయనకు నిజంగానే వినపడదు సుబ్బు. ఆయన నీకు చెప్తున్నాను చూడు, నా తప్పు. సుబ్బు, నువ్వు అద్దెకపోతే నాకు చెప్పు, నేను 4 షార్ట్ ఫిల్మ్ రాసైనా సరే వాళ్ళకి డబ్బులు ఇస్తాను, అంతేగాని వాళ్ళ మీద నిందలేకు. అయితే ఇచ్చే. ఇస్తాలే, అంత సడన్ గా అడిగితే ఎలా ఇస్తాం? మెల్లగా ఇస్తాం. అయితే వెళ్ళి ఈ మాట మేడంతో చెప్పు. చెప్తాలే, ఎందుకు చెప్పావు? అయితే అన్ని మూసుకొని ఇంట్లోనే కూర్చో.
దరిద్రుడా ఉదయాన్నే నీ మొహం చూశాను 10,000 బొక్క ఛీ! ఈ 10,000 బొక్క అంటారేంటి? ఆయనకు 10,000 లాభం కదా. నా మొహం చూస్తే ఎవరికైనా సరే లక్ష్మి కళ తాండవించాల్సిందే. ఐసు దరిద్రం అంతా నీ ముఖంలోనే ఉంది. ఏమన్నారండి? మరి లేకపోతే ఏంటే సినిమాల్లోకి వెళ్తే తమన్నా, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ అందరూ డౌన్ అయిపోతారు. అంత అందం ఇది. చీపుగా చీపురుతో ఇల్లు ఊడ్చుకుంటావేటే? నిజంగా నేను అంత అందంగా ఉంటానా? ఏ ఆ మాట ఇప్పుడు నీకు ఎవరు చెప్పలేదా? ఎప్పుడో శోభనం రోజు మా మామ చెప్పినాడు. ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పలేదు. అందుకే నేను ఇప్పుడు చెప్పాను, చాలా అందంగా ఉంటావు నువ్వు. ఏరా ఇక్కడ చేరి దీన్ని పాముతున్నావు. ఈ లాయన చూసాడనుకో నిన్ను తాగేస్తాడు. అది కాచెక్కుడి, నేను రకుల్ ప్రీత్ సింగ్ లా ఉంటానంట. ఏరా నీ కళ్ళు ఎప్పుడు బింగాయి? నోరు మీరా, తను ఒప్పుకుంటే సినిమా స్టార్ చేసేస్తా. నాకు ఇష్టమే. వాడి పొందా ఇంత ముందు వచ్చాడు కదా, అప్పుడు చూశాడు కదా, అప్పుడు ఎందుకు చెప్పలేదు డైలాగు? అప్పుడు మా ఆవిడ పక్కన ఉందిలే పోయి, పెళ్ళాం పక్కన ఉండగా నేను పరాయి స్త్రీని చూడను. పెళ్ళాం ఊరెళ్తే చూస్తావు అనమాట. అయినా దీంతో నీకేం నచ్చిందిరా బాబు? పై నుంచి కింది వరకు ఒకేలాగుంటది. ఒరే దీన్ని ఎప్పుడైనా క్లియర్ గా చూసావంటరా? నాకంత ధైర్యం లేదు కానీ చెప్పు. నేనంటే నీ కుళ్ళు. 7 షావులే కానికి టికానాలు వేడాడని ఈ బాబీని తిడుతున్నాడు. రేయ్ నేను తలుచుకుంటే ఇక్కడికిక్కడ డబ్బు సంపాదిస్తా. అబ్బా ఎలా చెప్పు? ఇదంతా కాదురా, మరిద్దరం ఒక పందెం వేసుకుందాం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పావనుకో డబ్బు నీది, చెప్పలేదనుకో డబ్బు నాది. ముందు క్వశ్చన్ ఏంటో చెప్పు. క్వశ్చన్ ఏంటంటే ఐసు మొహంలో ఒక పాటకి పేరు లేదు, అదేంటో చెప్పు. ఐసు మొహంలో పాటకి పేరు లేదా? దీనికి అన్ని పేర్లున్న పాటలే ఉన్నాయే. నా పందెం 2,000. నా పందెం కూడా 2,000. ముందు 5 చేతులు కలుపు. ఇప్పుడు చెప్పు. ఇదేంటి? చుట్టూ. ఇదేంటి? ఎదురు. ఇదేంటి? కను బొమ్మలు. ఇదేంటి? కళ్ళు. ఇదేంటి? ఇంత ముక్కురా ముక్కు. ఇదేంటి? పెదాలు. నేను అడుగుతుంది అది కాదు, ముక్కుకు పెదాలకు మధ్యలో ఉందేంటి? మీసం. కాదు, మగాళ్ళకైతే మీసం, ఆడళ్ళకైతే ఆ పాటకి పేరు లేదు. అయ్య బాబోయ్, చాలా తెలివైనండి. ఇదిగో డబ్బులు. ఐసు ఈ 2,000 నువ్వు తీసుకో, ఇష్టం వచ్చింది కొనుక్కో. థ్యాంక్స్ అండి. ఒరే చపాతి పిండిలో నలిపింది నువ్వు, డబ్బులు నేనివ్వాలా? ఒళ్ళంతా మచ్చినోడికే అది రాసి పెట్టి ఉంటుందిరా. పందెం గెలవాలంటే అదృష్టం ఉండాలిరా. చిన్న పిల్లని చేసి నా దగ్గర 2,000 దొబ్బేశారు. ఇదిగో శెట్టి, 2 మీద 3,000 కాయ. ఏమైంది, వచ్చేసిందా? అది వీరబాబు పందెం అంటే. మాయా ఏం చేస్తున్నారు? తర్వాత ఆడదాం, పెట్టి. గుండాటల్లుడు గారు సరిగ్గా పందెం కాస్తే డబ్బులే డబ్బులు. గుండాట అంటే మాయా? నీకెలా చెప్పాలి? నువ్వు వెళ్ళి 4 రకాల కూరగాయలు ఒక్కొక్కటి చొప్పున పట్టరపు. మా ఇగోండి 4 రకాల కూరగాయలు. వెరీ గుడ్ అల్లుడు, ఇవి వరుసలో పెట్టండి. One, 2, 3, 4. ఈ అంకెల్లో నువ్వు దేని మీదైనా కాయొచ్చు. నేను డైస్ వేస్తాను, మీరేసిన సంఖ్యకు వస్తే డబ్బులకు డబ్బులు వస్తాయి. ఇదేదో బాగుంది మాయా. చూస్తే చాలదల్లుడు, ఆడితే ఇంకా బాగుంటుంది. ఓ 10 రూపాయలు. వీటిలో మీకేది ఇష్టమైతే దాని మీద అంకె మీరు పెట్టండి. నేను ఎప్పుడు మిర్చి లాంటి కుర్రోండే, అందుకే నెంబర్ 1 మీద కాస్తా. దీని మీద 10 రూపాయలు. అల్లుడు గారు మీరు గెలిచారు. ఏమనుకున్నారు మరి? ఇదిగోండి మీ 10, నా 10. 20 సంపాదించేసా. నెక్స్ట్
నేను టమోటా పండులో ఉంటాను అంటుంటాను. టమోటా 100 రూపాయలు ఇచ్చారు. ఓకే. 4 నెంబర్. కమాన్ 4444. మళ్ళీ మీరే గెలిచారు. ఇదిగోండి కమాన్ కమాన్ కమాన్. మీ 100 నా 100. ఇంకో 10,000 ఆడదాం అల్లుడు గారు. నాన్నగారు ఏం చేస్తున్నారు? మీ బావగారితో గుండాట ఆడుతున్నాను రా. ఎలవాట్లు ఎలాడే ఏంటో వీడు అర్థం కాడు. బావగారు కొంచెం జరగండి. బావగారు డబ్బులు పోయాయని బాధపడుతున్నారా? పెద్దగేం పోలేదు బామ్మది, 50,000. అది బావగారు, మనిషి అంటే అలా ఉండాలి. డబ్బులు పోయినా అనుభవం వచ్చింది అనుకోవాలి. చిన్న చిన్న విషయాలకి బెదిరిపోయేవాడు కాదు బ్లోయింగ్ భాస్కర్. కరెక్ట్ బావా, ఈ లెవెల్ కి గుండాటేంటి ఐపీఎల్ మ్యాచ్ కరెక్ట్. అదేంట్రా క్రికెట్ మ్యాచ్లు చూస్తాం అంతే కదా? కాదు బావా, బెట్టింగ్ వేస్తాం. బంతికి బెట్టింగ్ వేస్తాం. అవునా? అవును బావా, క్రికెట్ లో డబ్బులే డబ్బులు. ఒకసారి చూస్తే మీకే అర్థం అవుతుంది. స్పోర్ట్స్ ఛానల్ ఏ నెంబర్ లో వస్తుంది? 420. చూడు బావా, ఈ బాల్ కి ధోని 4 కొట్టడు. అంతేనంటావా? అలా కాదు బావా, నువ్వు కొట్టడు అని పందెం కాయాలి. లేదు లేదు లేదు, 4 కొడతాడు. అయితే 20,000 పందెం. 20,000. ఓకే ఓకే. 4 కొట్టాడు. నేను గెలిచాను. బావా లాస్ట్ బాల్ 12 రన్లు కొడతాడు. కొడతాడు. 2 లక్షలు పందెం కాయ. ఒరే పిచ్చోడా, పోగొట్టుకుంటావురా డబ్బులు. ఒక బాల్ కి 6 రన్స్ కంటే ఎక్కువ కొట్టలేరురా. బావా నాకు నమ్మకం ఉంది, వాళ్ళు కొడతారు. కావాలంటే పందెం 2 లక్షలు నువ్వు కాస్తున్నావు లేదా? బ్లోయింగ్ భాస్కర్ ఇక్కడ కాసుకోరా. కొట్టరు 2 లక్షలు. బావా ఒక్క బాల్కి 5 రన్సే కొట్టాలి. 2 లక్షలు గెలిచావా? అయ్య బాబాయ్, 2,000 చిన్న పిల్లలు చేసి కొట్టేశారు. ఎన్ని పాడు పనులు చేసి 2,000 సంపాదించాను బాబా. సార్ ఏంట్రా ఏడుపు? ఏమైంది? పోయాయి సార్, డబ్బులన్నీ పోయాయి. ఏం పోయిందో ముందు చెప్పాడు. పోయాయి సార్, మొత్తం పోయాయి. ఏమైందో కరెక్ట్ గా చెప్పరా. దాని ఒంట్లో పళ్ళు ఎక్కడుంటే నాకెందుకు, కళ్ళు ఎక్కడంటే నాకెందుకు. పోయాయి, మొత్తం పోయాయి బాబా. పళ్ళు కళ్ళ చెప్పన్నాడు. ఏడ్చినా చెప్పరా సార్, మీ బామ్మతో పడ్డం కాదు సార్, 2,000 పోయాయి. 2,000 కోసం ఇంత ఏడుపా? నాలా కష్టపడి సంపాదించి తెలుస్తుంది సార్ మీకు. అవును రే, మీ మేడం గారు ఫ్యామిలీలో ఎవరో మోసగాళ్ళు కాదని సుబ్బు దగ్గర ఏదో కూసావంట. బుద్ధి లేక అన్నాను సార్. టక్కున 2,000 కొట్టేశాడు. నా ఎదురుగానే 5కి ఇచ్చేశాడు. పోలేరా, పందెం గెలవాలంటే అదృష్టం ఉండాలి. అదేంటి సార్, డబ్బులు పోయాయి నేను ఏడుస్తుంటే అంత సింపుల్ గా తీసి పడేస్తారు. 2,000 పోయినందుకే నువ్వు అంత ఏడిస్తే 2 లక్షలు పోయినందుకు నేనెంత ఏడవాలి? ఏం సార్ మీరు అనేది? అవును రా చెగోడి, అసలు ఏం జరిగిందంటే అదిరా జరిగింది చెగోడి. అసలు ఒక బాలుకి 12 రన్లు కొట్టగలరని ఎవరన్నా ఊహించగలరా? అరే నా బామర్ తీసాడురా, పందెం గెలిచేశాడురా. ఆడు మగాడ్రా బుజ్జ. కొట్టింది ధోనియే కదా సార్? అవునరా. లాస్ట్ ది 9 బాల్ వేశారు కదా సార్? అవునరా. ఆ 2 బాల్ వరుసగా 6లు కొట్టారు కదండి? అవునరా. ఆ లైవ్ మ్యాచ్ నువ్వు చూసావేంట్రా? అది లైవ్ మ్యాచ్ అండి బాబు. అది ఎప్పుడో సంవత్సరం కింద జరిగింది. ఈ బామ్మాది మిమ్మల్ని మోసం చేశాడు. మోసం చేశాడా? ఎందుకురా నవ్వుతున్నావు? ఇన్ని రోజులు నేనే ఏదో అని అనుకున్నా, ఇప్పుడు మీరు. ఆడి సంగతి చెప్తాను రా. ఈయన ఏం చూస్తాడో ఏం చూస్తాడో. ఎరా తమ్ముడు, ఏం చేశారా మీరు? ఏం లేదక్క, బావగారిని మోసం చేసి కాస్త డబ్బు సంపాదించాం అంతే. అవునమ్మా, ఏదో కాస్త సంపాదించాం. అమ్మా, తండ్రి కొడుకులు ఒకరిని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు. నన్ను మోసం చేసిందే కాక వచ్చా విషయం మావిడితో చెప్తున్నారా? ఆ డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు రాజ్యం వాళ్ళకి ఇస్తుంది గిట్టు గిజగిజలాడిపోతారు. ఇదిగో నాన్న, ఈ 10,000 తీసుకుని డాక్టర్ పరీక్షలు చేయించుకో. మరి నా సంగతి? అమ్మా, నువ్వు ఈ 10,000 తీసుకుని చీరలు కొనుక్కో.
అక్క మరి నాకు ఈ 5,000 నువ్వు తీసుకో. అదేంటక్క అమ్మ నాన్నకు 10,000 నాకేం 5,000? నువ్వు మా అందరికి తెలియకుండా బాగానే నొక్కేసి ఉంటావురా. దీనికి పుట్టింటి మమకారం ఇంకా పోలేదు. వాళ్ళు దొంగలని తెలిసినా వాళ్ళకి డబ్బు ఇస్తుంది. ఇంత డబ్బు ఏం చేసుకుంటావు అక్క? వడ్డానం చేయించుకుంటాన్రా. అవునే అమ్మాయి, నువ్వు వడ్డానం చేయించుకోవడానికే మమ్మల్ని పిలిచింది. అవునమ్మా, నేను వడ్డానం చేయించమని మీ అల్లుడిని మర్యాదగా అడిగాను. దానికి ఆయన ఒప్పుకోలేదా? లేదు నాన్న, పైగా నీ నడుము నాగార్జున సాగర్ డ్యామ్ లా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంటుంది, దానికి వడ్డానం ఎలా చేస్తాను అని అడిగారు. అంత మాట అన్నాడా? అవునమ్మా, అందుకే రివెంజ్ గా ఇదంతా ప్లాన్ చేశాను. ఇప్పుడు వడ్డానం చేయించుకుని అది మీరే చేయించారని చెప్పి మన పుట్టింటి గౌరవం పెంచుతాను. శభాష్ తల్లి, నా కూతురు అనిపించుకున్నావు. ఆ చేయించే వడ్డానం దగదగలాడిపోవాలి. మరి నాకేం చేయించవా? డబ్బులు మిగిలితే మీ చేతికి బ్రేస్లెట్ చేయి. కూతురికి బుద్ధి చెప్పాల్సింది పోయి మీరు దొంగ వేషాలేస్తారా? మిమ్మల్ని చూసావా, వెళ్ళేటప్పుడు నీ చేతిలో డబ్బులు కూడా తీసిపోయారు. ఎందుకని వాళ్ళు అలా బెదిరించారు? నేను బెదిరించానా? మీరంతా కలిసి నన్ను దోచేశారే. మీరు నేను అడిగినప్పుడే వడ్డానం చేయించుంటే ఇదంతా జరిగేది కాదు కదా. అంటే ఆ నేరం కూడా నా మీద మొక్కుతున్నావా? ఇక నుంచి నువ్వు మీ నాన్న తమ్ముళ్ళ గొప్పలు చెప్పడానికి వీల్లేదు. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళే అర్హతను కోల్పోయావు. బయటికి కొత్త పాత పెళ్లి కొడుకుల్లారా, ఇక నుంచి మీ ఇంటికి పిల్లనిచ్చిన మావ వచ్చినా కాళ్ళు గడిగిన బామ్మర్ది వచ్చినా జాగ్రత్తగా ఉండాలి.